పెళ్లంటే నూరేళ్ల బంధం, రెండు కుటుంబాల కలయిక. ఒకప్పుడు అనుమానాలు, అపోహలకు తావు లేకుండా పెద్దలు కుదిర్చిన వివాహ బంధంలో అమ్మాయి, అబ్బాయి చక్కగా ఇమిడిపోయేవారు. ఎక్కడో ఒకరో ఆ పెళ్లి జరగడం ఇష్టం లేనివారు ఆకాశరామన్న ఉత్తరాలు రాసేవారు. ఆ ఉత్తరాలను నమ్మి కొంతమంది వివాహం రద్దు చేసుకునేవారు. ఇప్పుడు కాలం మారింది. ప్రపంచం మొత్తాన్ని అరచేతిలో చూపిస్తున్న సోషల్ మీడియా ఆకాశరామన్న పాత్ర పోషిస్తోంది. పచ్చటి బంధాల్లో నిప్పు రాజేస్తోంది. పెళ్లికి ఓకే అనుకుని ముహూర్తం కూడా పెట్టుకున్నవారు కాబోయే లైఫ్ పార్ట్నర్ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన ఫోటోలు, వారు చేసే కామెంట్ల ఆధారంగా ఆ పెళ్లిని రద్దు చేసుకుంటున్నారు. మధ్యప్రదేశ్లోని ఇందోర్లో ఇటీవలి 40 రోజుల వ్యవధిలో 150కి పైగా జంటలు తమ పెళ్లిని రద్దు చేసుకున్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఈ పెళ్లిళ్ల రద్దుకు ప్రధాన కారణం ఆయా జంటలు తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసిన ఫోటోలు, కామెంట్లేనంటే అతిశయోక్తి కాదు. అక్కడే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలాంటి కేసులు పెరుగుతున్నాయి. దీంతో చాలా మంది అబ్బాయిలు, అమ్మాయిలు పెళ్లి బంధంతో ఒక్కటవ్వాలని నిర్ణయించుకోవడానికి ముందే ఎదుటివారి సోషల్ మీడియా ప్రొఫైల్స్ను నిశితంగా పరిశీలిస్తున్నారు. పాత స్నేహితులతో చేసిన సరదా కామెంట్లు, రీల్స్లో డాన్స్లు, పాత బంధాల గురించిన సంభాషణలు, ఇవన్నీ చిన్న చిన్న విషయాలైనా వాటిని తప్పుగా అర్థం చేసుకుని పెళ్లిళ్లను రద్దు చేసుకుంటున్నారు. పెళ్లికి ముందే కాదు, పెళ్లైన తర్వాత కూడా ఈ సోషల్ మీడియా సందేశాలు జంటల మధ్య చిచ్చు పెడుతున్నాయి. వివాహం తర్వాత కూడా పాత మెసేజ్లు, చాటింగ్లు భార్యాభర్తల్లో ఎవరికైనా కనిపిస్తే వాటిని బట్టి వారి మధ్య గొడవలు ప్రారంభమవుతున్నాయి. గతంలో తమ బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ గురించి పెళ్లికి ముందు నిజాయితీగా చెప్పకపోవడం కూడా పెద్ద సమస్యగా మారుతోంది. చిన్నపాటి అనుమానాలు, అపార్థాలు కూడా చివరకు విడాకుల వంటి తీవ్ర నిర్ణయాలకు దారితీస్తున్నాయి. సెలబ్రిటీల జీవితంలో కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ సోషల్ మీడియా ముప్పు నుంచి తప్పించుకోవాలంటే జంటలు, వారి కుటుంబాలు పరిపక్వతతో వ్యవహరించాలని మానసిక ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎదుటివారి సోషల్ మీడియా పోస్టులను, కామెంట్లను అనుమానంతో చూడకూడదు. ఒకవేళ గతంలో ఎవరితోనైనా బంధంలో ఉండి ఉంటే పెళ్లి కుదిరే సమయంలోనే ఆ విషయాన్ని నిజాయితీగా చెప్పడం ఉత్తమం. ఇది అనవసర అనుమానాలను నివారిస్తుంది. అలాగే పెళ్లికి ముందే ఇద్దరూ కలిసి ఫోన్లో ఎంత సమయం గడపాలి, ఎలాంటి పోస్టులు పెట్టాలి, ఎవరితో చాట్ చేయాలనే విషయాలపై మాట్లాడుకొని ఒక డిజిటల్ సరిహద్దును ఏర్పాటు చేసుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఒకవేళ సోషల్ మీడియా పోస్టుల వల్ల అనుమానాలు పెరిగి గొడవలు జరిగితే వెంటనే విడాకులు లేదా పెళ్లి రద్దు వంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోకుండా కౌన్సిలింగ్ నిపుణులను ఆశ్రయించడం ఉత్తమం. లేదంటే పసుపు పారాణితో పచ్చటి పందిట్లో ఒక్కటవ్వాల్సిన బంధాలు పెటాకులయ్యే ప్రమాదం ఉంది.